అందరికి నమస్కారం. నా పేరు కురువ పల్లయ్య. బీఆర్ఎస్‌పీ రాష్ట్ర నాయకులు, జోగులాంబ, గద్వాల జిల్లా. నేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 32 నెలలు అవుతుంది. దాదాపు 3 సంవత్సరాలు అవుతా ఉంటే కూడా ఈ రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఎక్కడికెక్కడే నిరుద్యోగులు నాశనం అవుతున్నారు. మరి ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ రోజు కాంగ్రెస్ ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి ఆ రోజు టీపీపీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు మరి మేమొచ్చిన తర్వాత 1 ఇయర్ లోపే 2,00,000 ఉద్యోగాలేస్తామని గద్దెనెక్కినారు. ఆ రోజు సరూర్ నగర్ గాని, అశోక్ నగర్ గాని వాళ్ళ అగ్రనాయకత్వం రాహుల్ గాంధీని తీసుకొచ్చి మరి విద్యార్థులతో, నిరుద్యోగులతో చాయ్ పే చర్చ పెట్టి మమ్మల్ని గద్దెనెక్కియండి. మీకు వచ్చిన మరుక్షణమే మేము ఉద్యోగాలు భర్తీ చేస్తాము. మీకు అన్ని రకాలుగా ఆదుకుంటామని నమ్మబలికి నయవంచన మాటలు చెప్పి మోసం చేసినారు. ఈ రోజు వరకు గూడా కనీసం 20,000 ఉద్యోగాలు గూడా భర్తీ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నాడు. మరి వాళ్ళు లేచింది ఎగ్జాక్ట్‌లీ 16,978 ఉద్యోగాలు మాత్రమే. స్వయాన చట్టసభల్లో అసెంబ్లీ స్పీకర్ గారే చెప్పిర్రు. కానీ అంతకుముందున్న ప్రభుత్వంలో 60,000కి నోటిఫికేషన్ ఇచ్చి, ఎగ్జామ్ రాయించి, రిజల్ట్ వెయిటింగ్‌లో పెట్టిన తర్వాత ప్రభుత్వం మారిన సందర్భంగా ఈ ప్రభుత్వం వచ్చి, ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఓన్లీ కేవలము 50,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి, నియామక పత్రాల ముఖ్యమంత్రిగా మిగిలిపోయినాడే తప్ప, ఇవాళ ఆయన ఇచ్చినట్టు కాదు. మందికి పుట్టిన బిడ్డని మా బిడ్డ అని చెప్పుకుంటున్నాడు. ఎట్లా అంటే, మేము ఇప్పటికే 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం అంటున్నాడు. నువ్వు ఇచ్చిందే 16,000 ఉద్యోగాలు. మరి 60,000 ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేసినావు? ఏ రకంగా భర్తీ చేసినావు? ఇవాళ అన్ని అబద్ధపు మాటలు చెప్తే నిరుద్యోగులను మోసం చేస్తూ ఈ రకంగా నమ్మబలుకుతా ఉన్నారు. మరి అట్నే వాళ్ళు ఏం చెప్పిరు ఆ రోజు? మేము వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ వేస్తాం, ఖచ్చితంగా నెల నెల మీకు జాబ్లు వేస్తాము. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, జేఎల్, డిఎల్ అన్ని రకాలుగా మెగా డిఎస్సి 25,000 మెగా డిఎస్సి వేస్తామన్నారు. అదే విధంగా ఈ రకంగా మోసం చేసినారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి అసెంబ్లీలో 2 సంవత్సరాలైంది. 2024 ఆగస్టు 2వ తేదీన అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మరి ప్రవేశపెట్టినాడు. 2 సంవత్సరాలు అయితే ఇలా అది జోక్ క్యాలెండర్ గా మారిపోయింది. కానీ ఒక్క నోటిఫికేషన్ దిక్కు లేకుండా ఇవాళ నిరుద్యోగుల ఉసురు తగులుతుంది. ఇవాళ నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు దుర్మార్గమైన రేవంత్ రెడ్డి సర్కార్. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. అందుకోసమనే పెద్ద ఎత్తున పెనుగుపినలాగా నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో అగ్గై మండుతా ఉన్నారు. ఏ నిరుద్యోగిని కూడా కదిలించినా కూడా ఆవేదన వెల్లబుస్తున్నారు. ఇవాళ చదువుకోలేని పరిస్థితి, ఏళ్ళ కొద్ది చదువుకుంటున్నారు. పెళ్లిళ్ళు అయితే లేవు, వంటలు చేసుకోలేని పరిస్థితి, బుక్కులు కొనలేని పరిస్థితి, ఉద్యోగం రాక పెళ్లిళ్ళు కాక నానా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ దుర్మార్గమైన ప్రభుత్వం అబద్ధాలు చెప్పి ఈ రోజు గద్దెనెక్కి ఈ రకంగా చేస్తుంది. గత ప్రభుత్వంలో దాదాపు 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఇవాళ చూస్తే మేము 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని ఈ రోజు అన్యాయంగా నిరుద్యోగులను నట్టనిడవ ముంచుతా ఉన్నారు. ఇవాళ చూస్తా ఉన్నాం డిక్లరేషన్, వాళ్ళు ఏమి యూత్ డిక్లరేషన్లు అన్నారు. అవి యూత్ డిక్లరేషన్ కాదు కదా, అవి యూత్కి ఉరితాలుగా డిక్లరేషన్ గా మారిపోయినాయి తప్ప, ఇవాళ సరూర్ నగర్ లో ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏం చెప్పారు? నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తామని చెప్పారు. 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. విద్యా భరోసా కార్డు 10 లక్షలు ఇస్తామని చెప్పారు. అట్నే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తామన్నారు. ఇంటర్ పాస్ అయితే 15,000 ఇస్తామన్నారు. డిగ్రీ పాస్ అయితే 25,000 ఇస్తామన్నారు. పీజీ పాస్ అయితే 1,00,000, పిహెచ్డి ఎంపీలు పాస్ అయితే 5,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇవాళ సింగిల్ రూపాయి కూడా ఇవ్వలేనటువంటి దుర్మార్గమైన ప్రభుత్వము, దొంగ ప్రభుత్వము ఇలా నట్టేట ముంచుతా ఉంది నిరుద్యోగులను. అందుకోసమనే నిరుద్యోగులు కూడా మేల్కొన్నారు. ఈ ప్రభుత్వం ఎంత దొంగ ప్రభుత్వం ఏది లేదనేది ఇవాళ నిరుద్యోగులకు తెలిసిపోయింది. ఈ రకంగా వ్యవస్థని మోసం చేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి పబ్బం గడుపుతున్నాడు తప్ప నిరుద్యోగులకు ఏ హామీ కూడా ఇస్తలేడు. అట్నే పోతే ఈ రాష్ట్రంలో మరి విద్యా వ్యవస్థ విషయంలోకి వస్తే, ఇవాళ ఫీజు రింబర్స్మెంట్ విషయానికి వస్తే, ఈ రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది బడుగు బలగిన విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలు కాలేజీలో, ప్రైవేట్ కాలేజీలో చదువుతా ఉన్నారు, జూనియర్ కాలేజీలో చదువుతా ఉన్నారు, పీజీలు చేస్తా ఉన్నారు, ఎంబీబీఎస్ చేస్తా ఉన్నారు. కానీ ఇంతవరకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకుండా వాళ్ళని నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో 10,000 కోట్లకు పైగా పెండింగ్ బకాయిలు ఉన్నాయి. అవి ఎప్పుడు రిలీజ్ చేస్తామని ఇవాళ అడుగుతా ఉన్నాం. ఇవాళ ఫీజు రింబర్స్మెంట్ లేక విద్యార్థులు కాలేజీలు, ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలు టీసీలు ఇస్తలేవు, మెమోలు ఇస్తలేవు. ఇవాళ విపరీతమైన పరిస్థితి ఇబ్బందికరంగా పెడతా ఉన్నారు. మరి అట్నే ఆ ప్రైవేట్ కాలేజీ యజమానులు కూడా లెక్చరర్లకు కానీ జీతాలు లేకుండా ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు కూడా కాలేజీలు మూసుకున్న పరిస్థితి ఉంది. ఇట్లా ఈ రకంగా అంటే ఏంది, దీని అర్థం ఏంటంటే ఇవాళ ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేయాలని చూస్తున్నాడు. ఎందుకు? ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలను విద్యకు దూరం చేయాలని కుట్ర పడుతున్నాడు. ఓన్లీ ఈ విద్యా వ్యవస్థను కూడా కార్పొరేట్ కు దారదత్తం చేసి వాళ్ళ గురువుకు గురుదక్షిణగా మరి చెల్లించుకునే పరిస్థితిలో ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో
విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది. ఇవాళ స్వయాన ఆయననే విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయనే విద్యా వ్యవస్థను ఆయనే పెట్టుకున్నాడు. ఒక్క సమీక్ష కూడా చేయలేదు ఈ రాష్ట్రంలో. ఇక గురుకుల విషయాల్లోకి వస్తే మరి ఇవాళ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి ఇప్పటికే దాదాపు ఈ రాష్ట్రంలో 100కు పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చనిపోయినారు. ఇవాళ ఫుడ్ పాయిజన్లు అయినాయి, ఇవాళ ఆసుపత్రులు పాలవుతున్నారు. ఒక్కటి కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉన్నది. అట్నే ఈ రాష్ట్రంలో దాదాపు 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే వాటన్నిటిని మూసేసి 4,000కే తీసుకొస్తా అంటున్నాడు. ఎంత దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే, అంటే కేవలము ఓన్లీ కమిషన్ల కోసం పనిచేస్తున్నాడు కానీ రేవంత్ రెడ్డి ఇవాళ విద్యా వ్యవస్థ కోసం కానీ నిరుద్యోగుల కోసం కానీ ఏ ఒక్కటి కూడా హామీని ఇంప్లిమెంట్ చేస్తలేడు. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన వ్యవస్థలో ఉన్నది. ఖచ్చితంగా నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ తొందరలోనే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని బొందబెట్టే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా దానికి బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం.